ప్రభుత్వ వైఫల్యం. పత్తి ధాన్యం కొనుగోలుపై హరీష్ రావు విమర్శలు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి ధాన్యం కొనుగోలులో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్లరేపాక గ్రామానికి చెందిన రైతు జహంగీర్ తన 2 ట్రాక్టర్ల పత్తిని ఒక కంపెనీకి తీసుకెళ్లగా అందులో సగం మాత్రమే కొనుగోలు చేసి మిగిలినది తిరస్కరించారని వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ రైతు ఆవేదన వినాలని సూచిస్తూ రైతుల పంటలను కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అయ్యా హరీష్ రావు గారు, మాది గ్రామం రెడ్లరేపాక, మండలం ఒలిగొండ, జిల్లా యాదాద్రి. నేను రైతును. నా పేరు ఎండి జహాంగీరు, సన్ ఆఫ్ మహబూబ్ అలీ. 2 ట్రాక్టర్లో పత్తి తీసుకొని పోయాను. అనాజ్పురం మోత్కూరు ఏరియాలో అనాజ్పురం కంపెనీ 2 ట్రాక్టర్లు బుక్ చేసుకొని నేను పోయాను. పోయినాక వాళ్ళు అనే నీ పత్తే అక్కడ రాదు, మాకు అవసరమే లేదు అన్నాక కాళ్ళు చేతులు పట్టుకొని బతిలాడి కడుపులో తలకాయ పెట్టి మేము బతిలాడి పెడితే ఆయన చేసింది ఏంటంటే మ్యాచర్ వేసేవాడు 2000, లోపలికి పోయినాక 2 క్వింటాల 50 కిలోలు లోపలికి పోయినాక కట్ చేసుకుండు. నాకైనా పత్తి 28 క్వింటాల చిల్లర అయితే నాకు 2 క్వింటాల కారణార కట్ చేసుకొని నాకు ఇచ్చింది ఏంది 26 క్వింటాలు వేసాడు. ప్లస్ మ్యాచర్ వేసిన వాడు 2000 ఇస్తేనే బండి లోపలికి పంపుతాను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇది అడుక్కొతిన ప్రభుత్వమా? మేము చిప్పబట్టుకొని పోవాలా? మేము ఏం చేయాలా? మేము అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎంత హ్యాపీగా అమ్ముకున్నామో మా కళ్ళకి నీళ్ళు. ఇంకొకటి, ఇప్పుడు ఒకటే బండి తీసుకుంటూ నా బండి వాపసు పంపిండి. ఇంకొకటి చూడండి హరీష్ గారు, ఇగో ఈ బండి నాకు ఒక ఖర్చు ఎంత వచ్చింది? ఒక బండికి 10,000 ఖర్చు. నా ఊరు ఈ కంపెనీకి 30 కిలోమీటర్ల దూరం. నేను ఒక బండి తీసుకుంటూ ఒక బండి తీసుకొని కాళ్ళు పట్టుకున్నా కానీ వదిలేట్లేదు వాడు. ఈ పత్తి మట్టికే తీసుకుంటా 2 క్వింటాలన్నర ఇది కట్టు, మ్యాచర్ వేసినోడు 2000 కట్టు. మీరు దయచేసి మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, మాకు ఇది న్యాయం చేయండి. నాది 2 క్వింటాలన్నర పత్తి కట్ చేసిండు, 2000 మ్యాచర్ రోడ్ తీసుకుండు. మీరు ఏం చేస్తారో మాకు రేపు తెల్లారేసరికి మాకు ఇది న్యాయం జరగాలి. ఇగో నా ట్రాక్టర్ వాపసు పంపిండి. ఒకటి, ఈ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? ఈ పత్తి నేను ఏడు అమ్ముకోవాలి? నేను దొంగనా? లేకపోతే ఏడికెళ్ళా? కాశ్మీర్ నుంచి వచ్చినా లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చినా? కాళ్ళు పట్టుకున్నా కానీ తన్ని వేసుకున్నాడు. కాళ్ళు పట్టుకున్నా తన్ని బయటికి తరిమేసిండు. 2 క్వింటాలన్నర కట్ చేసిండు. మ్యాచర్ వేసినోడు 2000 తీసుకున్నాకనే బండి లోపలికి పంపింది. అట్లయిందే చెప్పు. చూడు, ఇప్పుడు ఈ పత్తి నేను ఏడబెట్టాలి. ఇది కిరాయా డాక్టర్, వాడు కాల్ చేయమంటుండు. మరి ఈ పత్తి నేను ఏడబెట్టాలి. హరీష్ రావు గారు, మీరు దయచేసి ఇగో నాకు ఏడుపు వస్తుంది, చూడండి, మీరే చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.